హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మెంతి కూరతో పరోటా చేసి చూపిస్తున్నాను. ముందుగా మెంతి కూరను తీసుకొని దాన్ని బాగా కడిగి ఆకులన్నీ సెపరేట్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తరిగి పెట్టుకోవాలి, కరివేపాకు. 2 కప్పులు మెంతి కూరకి 4 కప్పులు గోధుమ పిండి పడుతుంది. నేను 2 కప్పులు తీసుకున్నాను మెంతి కూరని. వేసుకొని ఇప్పుడు దాంట్లోకి ఒక పావు కప్పు నువ్వుల పప్పు, కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. కారం మీకు అవసరమైనంత వేసుకోవచ్చును, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 1/4 కప్పు శనగపిండి కానీ లేకపోతే సత్తు ఫ్లోర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇందులోకి. శనగపిండి మూలానే మంచి కమ్మదనం వస్తుంది పరోటాకి. 2 స్పూన్స్ ఆవకాయ. ఆవకాయ ఇష్టం లేకపోతే ఆవకాయ స్కిప్ చేసేయచ్చు. వెల్లుల్లి పేస్ట్ కూడా ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చును. ఇదిగో ఈ కప్పుతో 4 కప్పులు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా నీళ్లు వేయకుండా ముందు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండి అంతా గట్టిగా కలుపుకోవాలి, పూరి పిండిలాగా. ఆకుకూరలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి కాసేపు తర్వాత పలసనవుతుంది. అందుకని ముందు మాత్రం చాలా గట్టిగానే కలిపి పెట్టుకోవాలి. కలిపేసి దానిపైన ఒక గిన్నె మూత పెట్టేసి ఉంచుకుని, లేకపోతే తడి క్లాత్ కానీ మూత పెట్టి ఉంచి అరగంట తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే అప్పుడు పిండి అంతా కూడా సాఫ్ట్ అవుతుంది, బాగుంటుంది. అప్పుడు సాఫ్ట్ అయిన తర్వాత అప్పుడు దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అన్ని చపాతీలని ఇలాగ పల్చగా ఇలా ఒత్తి పెట్టుకోవాలి. ఒత్తి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి కాల్చుకోవాలి. రోటీ కాల్చుకోవడానికి ముందుగా హాట్ ప్యాక్ కానీ గిన్నె కానీ ఏదైనా పెట్టుకోవాలి. కాల్చడానికి గరిటె, నెయ్యి కానీ నూనె కానీ ఇవన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద రోటీ వేసి అప్పుడు వెతుక్కుంటూ ఉంటే ఈ లోపల ఇది మాడిపోతుంది. అలాగా 2 పక్కల తిప్పుకుంటూ చక్కగా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే వేడివేడిగా తినడానికి చాలా బాగుంటుంది. 2 రోజులు ఉన్నా కూడా పాడవ ఉంటాయి ఇవి. జర్నీస్లో బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు తీసుకొని ఈజీగా రోల్ చేసుకుని తినేస్తారు వాళ్ళు. నంచుకోవడానికి అది కూడా పిల్లలకి ఏం పెట్టే అవసరం లేదు. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఈ రకంగా మొత్తం అన్నీ కాల్చేసి పెట్టుకోవాలి. దీనికి ఇంకేం కర్రీ ఏం అవసరం లేదు. మీకు పెరుగుతోటి ఏదైనా పికిల్తోటి తినొచ్చును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.